ఎందరో పుడతారు, మాయమవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో దివంగత నేత మన్మోహన్ సింగ్ ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం మన్మోహన్ సింగ్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్ లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారు. దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని నేడు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత అయిన మన్మోహన్ సింగ్ మనల్ని విడిచి వెళ్లడం నిజంగా చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు మరియు ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నానని, మన్మోహన్ సింగ్ ప్రతి పదవికి వన్నె తెచ్చారని, ప్రతి బాధ్యతలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, దేశ ఆర్థిక పరిస్థితులే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ గారిదేనని ఆయన అన్నారు. సామాన్యుడు సమాచారం తెలుసుకునే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారని, దేశ గతిని మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయన తీసుకువచ్చారని, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఏర్పడగా ఈ చట్టం ద్వారా దేశ ప్రజలు ఆర్థిక మాంద్య బారిన పడకుండా కాపాడగలిగారని, భూసేకరణ చట్టం తీసుకువచ్చి దేశంలో ప్రగతిశీలవాదుల మన్ననలు పొందారని, అమానవీయమైన స్కావెంజర్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి వారికి భద్రత కల్పిస్తూ ప్రపంచంలో భారతదేశంపై గౌరవం పెంచారని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు తెలిపారు.